నిజ జీవితంలో సమస్యలను సీరియస్గా తీసుకుంటాను. నిజానికి సినిమాల్లో నాతో సహా ఏ హీరో చేసినా కానీ అది నిజ జీవితానికి సంబంధించింది కాదు, సినిమాకి సంబంధించింది అన్నమాట మీరు గుర్తుపెట్టుకోండి. దానికోసం మీ జీవితాలు క్షణికమైన కోపాలతో తాపాలతో మీ జీవితాలని పాడు చేసుకోవద్దు. నాకు తిరుపతిలో మన కోలార్లో వినోద్ రాయల్ మన అభిమాని జనసేన సైనికుడు హత్యకు గురైనప్పుడు నాకు చాలా బాధ కలిగించింది. క్షణికావేశంలోనో దేంట్లో జరిగిన ఒక హత్య, ఒక తల్లి లోపల నుంచి కడుపు కోత, లోపల నుంచి నాకు ఏడుపు వచ్చేస్తుంది. మీరెవరు కూడా దయచేసి మీరు ఏమి చేసినా, నాతో పాటు చాలా మంది పరిగెత్తుకుంటూ వస్తుంటారు, బైక్స్లో వస్తుంటారు, మీరందరూ క్షేమంగా వచ్చి క్షేమంగా వెళ్ళాలని కోరుకునేవాడిని నేను. నాకు వినోద్ రాయల్ తల్లి నాకు ఎంత గౌరవం వచ్చిందంటే, బిడ్డ హత్యకి గురయ్యి గుండె బయటకు వచ్చేసి, అమ్మా నేను రాత్రి భోజనానికి వస్తానని వెళ్ళిన బిడ్డ, అవయవదానానికి సంతకం చేయడానికి వెళ్ళిన బిడ్డ తిరిగి ఇంటికి వెళ్తే ఆ తల్లికి ఇంటి నుంచి బిడ్డ హత్యకు గురయ్యాడని తెలిసి హాస్పిటల్కి వెళ్తే మార్చురీలో పడిపోయిన బిడ్డ గుండె బయటకు వచ్చేసింది చూసి ఆ తల్లి పడ్డ వేదన అంత ఇంత కాదు. అంత వేదనలో కూడా ఆ తల్లి ఎంత గొప్పదంటే, నా బిడ్డ తన కళ్ళను దానం చేశాడు, ఆ ముందు హత్యకి గురైన బిడ్డని కళ్ళను దానం చేసినంత గొప్ప తల్లి తిరుపతిలో పుట్టిన ఆడపడుచు. అలాంటి తల్లికి నా పాదాభివందనాలు. అలాంటి తల్లుల బిడ్డల భవిష్యత్తు కోసమే నేను రాజకీయాల్లోకి వచ్చాను.